Hello everyone, welcome to BTech Life. So before watching video, please do subscribe. మనం బిఫోర్గా బైనరీ హీప్స్ డిస్కస్ చేసాం కదా. Now let us discuss binomial heaps. A binomial heap is a collection of binomial trees that satisfies the heap property. It is an advanced heap data structure used to efficiently implement priority queues and support fast merging operations. So unlike binary heaps, binomial heaps allows efficient merge of two heaps. Binomial heaps are widely used in graph algorithms and operating systems, network routing and priority scheduling systems. సో బైనామియల్ హీప్ అనేది బైనామియల్ ట్రీస్ కలెక్షన్. బైనరీ హీప్తో కంపేర్ చేస్తే బైనామియల్ హీప్లో మెర్జింగ్ ఆపరేషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ప్రియారిటీ క్యూ ఇంప్లిమెంటేషన్స్లో బైనరీ హీప్ చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ డెఫినేషన్. ఏ బైనామియల్ హీప్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ బైనామియల్ ట్రీస్ దట్ సాటిస్ఫై ద హీప్ ప్రాపర్టీ వేర్ నో టూ ట్రీస్ హ్యావ్ ద సేమ్ డిగ్రీ. సో సింపుల్గా చెప్పాలంటే బైనామియల్ హీప్లో బైనామియల్ ట్రీస్ ఉంటాయి, ఒకే డిగ్రీ ఉన్న రెండు ట్రీస్ ఉండవు. ప్రతి ట్రీ హీప్ ప్రాపర్టీని ఫాలో అవుతుంది. నెక్స్ట్ binomial tree. A binomial tree is a recursively defined tree. A binomial tree of degree k is performed by joining two binomial of degree k minus 1. సో binomial tree అనేది రికర్సివ్ స్ట్రక్చర్. డిగ్రీ 0 ట్రీ అంటే సింగిల్ నోడ్, డిగ్రీ 1 ట్రీ అంటే రెండు నోడ్స్, అండ్ డిగ్రీ 3 అంటే రెండు B1 ట్రీస్ కంబైన్ చేసి క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. B0 ట్రీలో 10 ఉంది, B1 ట్రీలో 10 20, B2లో 2 ఉన్నాయి రూట్ నోడ్కి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ బైనామియల్ ట్రీస్. ఏ బైనామియల్ ట్రీ ఆఫ్ ఎ డిగ్రీ k contains 2 power of k nodes. Height of a tree is k, root has degree k, subtrees are themselves binomial trees, follows recursive structure. సో డిగ్రీ k ఉంటే 2 power of k నోట్స్ ఉంటాయి, హైట్ k ఉంటుంది, అండ్ రూట్ డిగ్రీ k ఉంటుంది, సబ్ ట్రీస్ కూడా బైనామియల్ ట్రీయే ఉంటుంది. సో స్ట్రక్చర్ ఆఫ్ బైనామియల్ హీప్. సో హీప్ B0 B2 తీసుకుంటే 10 ఏమో B0 అండ్ B2 వచ్చేసి 20 30 40 50. సో ఏ బైనామియల్ హీప్ మే కంటైన్ సెవరల్ బైనామియల్ ట్రీస్. నో టూ ట్రీస్ హ్యావ్ ద సేమ్ డిగ్రీ. సో బైనామియల్ హీప్లో చాలా బైనామియల్ ట్రీస్ ఉంటాయి, కానీ సేమ్ డిగ్రీ ఉన్న రెండు ట్రీస్ ఉండవు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బైనామియల్ హీప్. కలెక్షన్ ఆఫ్ బైనామియల్ ట్రీస్. హీప్ ప్రాపర్టీస్ మెయింటైన్ నో డూప్లికేట్ డిగ్రీస్, ఎఫిషియంట్ మెర్జింగ్ ఆపరేషన్, సపోర్ట్స్ ప్రియారిటీ క్యూ ఆపరేషన్స్. సో బైనామియల్ ట్రీ కలెక్షన్ ఉంటుంది అండ్ హీప్ ప్రాపర్టీ యూనిక్ డిగ్రీస్, ఫాస్ట్ మెర్జింగ్ అండ్ ప్రియారిటీ క్యూ సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు నేను జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కాన్సెప్ట్, కానీ మీకు ఫుల్ కాన్సెప్ట్ కంప్లీట్గా నీట్గా కావాలంటే ఇక్కడున్న మెయిల్కి మెసేజ్ చేయండి. నోట్స్ వచ్చేసి జస్ట్ ₹100. అన్ని టాపిక్స్ లైన్గా ఆర్డర్ బై ఆర్డర్ ఉంటాయి, ఈజీ ఫార్మాట్లో. సో మీరు తక్కువ టైంలో ఎక్కువ టాపిక్స్ నేర్చుకోవచ్చు అండ్ టైం అనేది మీకు సేవ్ అవుతుంది. సో ఇది 1 డే బ్యాటింగ్ చేసే వాళ్ళకైతే చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది. అండ్ మార్క్స్ ఎవరైతే ఎక్కువ CGPA మెయింటైన్ చేయాలనుకున్నారో వాళ్ళకు కూడా ఈజీగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ హీప్ ప్రాపర్టీ. ఫర్ మిన్ బైనామియల్ హీప్ పేరెంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు చైల్డ్ ఉండాలి. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. మినిమం హీప్లో పేరెంట్ వాల్యూ చిన్నగా ఉంటుంది, మ్యాక్స్ హీప్లో పేరెంట్ వాల్యూ పెద్దగా ఉంటుంది. ఆపరేషన్స్ ఆన్ బైనామియల్ హీప్. సో ఇక్కడ కూడా మేజర్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఏంటంటే క్రియేట్ హీప్, ఇన్సర్ట్, ఫైండ్ మినిమం, డిలీట్ మినిమం, మెర్జ్, యూనియన్. సో ఎగ్జామ్లో ఆపరేషన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ క్రియేట్ ఆపరేషన్స్. క్రియేట్స్ అన్ ఎంప్టీ బైనామియల్ హీప్. సో ఫస్ట్ ఇన్సలైజ్ హీప్, సెట్ రూట్ లిస్ట్ యాజ్ నల్. సో క్రియేట్ ఆపరేషన్ ఎంప్టీ హీప్ని క్రియేట్ చేస్తుంది. సో ఇన్సర్ట్ ఆపరేషన్ ఏంటి, ఎలిమెంట్ని మనము హీప్లోకి ఇన్సర్ట్ చేస్తాం. అదే ఆల్గరిథం స్టెప్ బై స్టెప్ రాయండి, మీ ఓన్గా రాయండి. సో ఎగ్జాంపుల్ ఇన్సర్ట్, ఇందులో 10 20 30 ఉన్నాయి. రిజల్ట్ వచ్చేసి స్మాలెస్ట్ నోడ్ టాప్కి వెళ్ళింది అండ్ రిమైనింగ్ నోట్స్ చైల్డ్గా ఉన్నాయి. సో న్యూ ఎలిమెంట్ని ట్రీ లాగా క్రియేట్ చేసి హీప్లోకి యాడ్ చేస్తాం. నెసెసరీ అయితే మెర్జ్ చేస్తాం, లేదంటే లేదు. ఫైండ్ మినిమం ఆపరేషన్. రిటర్న్స్ ద స్మాలెస్ట్ కీ ఇన్ ద హీప్. సో ఇది కూడా ఆల్గరిథం మీ ఓన్ సెంటెన్స్లో రాసి సరిపోతుంది. ఎగ్జాంపుల్
రూట్స్ ఏమేమి ఉన్నాయి 10, 20, 5, 15, మినిమం 5 ఉంది కాబట్టి రూట్ లిస్ట్లో స్మాలెస్ట్ వాల్యూని సర్చ్ చేస్తాం, అదే మినిమం ఎలిమెంట్. సో మినిమం ఎలిమెంట్ ఏంటి ఇందులో 5. నెక్స్ట్ డిలీట్ మినిమం ఆపరేషన్. ఆల్గరిథం ఏంటి, ఫైండ్ మినిమం రూట్, రిమూవ్ ఇట్, సపరేట్ చిల్డ్రన్ విత్ హీప్. సో మినిమం రూట్ రిమూవ్ చేసి దాని చిల్డ్రన్ని మళ్ళీ హీప్తో మెర్జ్ చేస్తాం. మెర్జ్ ఆపరేషన్ ఏం చేస్తుందంటే ఇట్ కంబైన్స్ 2 బైనామియల్ హీప్స్ ఇంటూ 1 హీప్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1లో 10 ఉంది, ఎగ్జాంపుల్ 2 హీప్లో 20 ఉంది. ఆఫ్టర్ మెర్జ్ ఏమవుతుంది, 10 అన్నది టాప్ రూట్ నోడ్కి వెళ్ళిపోతుంది, 20 చైల్డ్ నోడ్కి వెళ్ళిపోతుంది. మెర్జ్ ఆపరేషన్ బైనామియల్ హీప్ యొక్క బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ 2 హీప్స్ని ఫాస్ట్గా కంబైన్ చేయొచ్చు. యూనియన్ కంబైన్స్ 2 హీప్స్ అండ్ రిమూవ్స్ డూప్లికేట్ డిగ్రీ ట్రీస్. సో మీరు స్టెప్స్ ఓన్గా రాయొచ్చు. సేమ్ డిగ్రీ ఉన్న ట్రీస్ని కంబైన్ చేసి ఫైనల్ హీప్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ బైనామియల్ హీప్. అడ్వాంటేజెస్ ఏంటంటే ఎఫిషియెంట్ మెర్జ్ ఆపరేషన్, ఫాస్ట్ ఇన్సర్షన్, ఎఫిషియెంట్ డిలీషన్, సపోర్ట్స్ ప్రియారిటీ క్యూస్, సూటబుల్ ఫర్ గ్రాఫ్ ఆల్గరిథమ్స్. సో నేను చెప్పాను కదా ప్రీవియస్ క్వశ్చన్లో కూడా ఫాస్ట్ ఇన్సర్షన్, ఫాస్ట్ డిలీషన్, ఫాస్ట్ సెర్చింగ్ ఇవి కామన్ అడ్వాంటేజెస్. సో గుర్తుపెట్టుకొని రాయండి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ కూడా కామన్ ఏంటంటే కాంప్లెక్స్ ఇంప్లిమెంటేషన్ అండ్ అంతే. ఇంకా ఎక్స్ట్రా పాయింటర్స్ కావాలి, బైనరీ హీప్ కన్నా కాంప్లెక్స్ ఉంటుంది. టైం కాంప్లెక్సిటీ. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఇన్సర్షన్, ఫైండ్ మినిమం, ఫైండ్ డిలీట్ మినిమంకి కామన్ టైం కాంప్లెక్సిటీ ఉంది. అదేంటంటే క్యాపిటల్ O ఆఫ్ log n. మెర్జ్ యూనియన్కి కూడా సేమ్ క్యాపిటల్ O ఆఫ్ log n. సో అన్నిటికీ టైం కాంప్లెక్సిటీ సేమ్ ఉంది కాబట్టి ఆపరేషన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ టైం కాంప్లెక్సిటీ కూడా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ప్రియారిటీ క్యూస్, CPU షెడ్యూలింగ్, డిజిటల్ ఆల్గరిథం, నెట్వర్క్ రూటింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం రియల్ టైం ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రైల్వే రిజర్వేషన్ సిస్టంలో మల్టిపుల్ ప్రియారిటీ రిక్వెస్ట్ ఉంటాయి. బైనామియల్ హీప్ యూజ్ చేస్తే క్యూస్ని ఫాస్ట్గా మెర్జ్ చేయొచ్చు, ప్రాసెసింగ్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ బైనరీ హీప్ అండ్ బైనామియల్ హీప్. సో ఇలా కూడా క్వశ్చన్ అడగొచ్చు కాబట్టి ఇది కూడా నేర్చుకోండి. సింపుల్గా చెప్పాలంటే బైనరీ హీప్ సింగిల్ ట్రీ, బైనామియల్ హీప్ మల్టిపుల్ ట్రీ కలెక్షన్స్ యూజ్ చేస్తుంది. మెర్జింగ్ ఆపరేషన్ బైనామియల్ హీప్లో చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా డెఫినేషన్, బైనామియల్ ట్రీ, ఆపరేషన్స్, మెర్జ్, యూనియన్, అడ్వాంటేజెస్, అప్లికేషన్స్ కంపల్సరీ రాయండి. సో మీకు మార్క్స్ అనేటివి ఈజీగా వస్తుంది. సో వీడియో కంప్లీట్ అయింది కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ bye bye.